నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే అభిజిత్ దీప్కే గారు ఉన్నారో తన అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అమెరికా నుండి ఢిల్లీ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఢిల్లీ పోలీసులు కాన్వాయ్ నన్ను నేరుగా తిహార్ జైలుకు తీసుకెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను, నాకు బలంగా అనిపిస్తుందని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్ ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసినటువంటి ఒక వ్యాఖ్యానికి ఆధారంగా కేవలం సెటైరికల్గా హాస్యాస్పదంగా పుట్టుకొచ్చినటువంటి ఈ పార్టీయే కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద సామాజిక రాజకీయ చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యంగ్య డిజిటల్ ఉద్యమానికి యువత నుండి ఊహించినటువంటి స్థాయిలో జెన్జీ యువత నుంచి మద్దతు లభిస్తూ ఉంది. అయితే కేవలం 4 రోజుల్లోనే ఈ పార్టీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీరిద్దరి సోషల్ మీడియాను కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రాస్ చేసింది. అయితే దీనిపై మాట్లాడుకుంటూ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే గారు మాట్లాడుకుంటూ, మాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని నేనేం సంతోషంగా లేను. ఫాలోవర్లు పెరిగినంత మాత్రాన ఏం మారుతుంది? యువత ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అసలు సమస్యలు అలాగే ఉన్నాయి కదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పరిణామాల మధ్య భారతదేశంలోని కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు భారతదేశంలో కనబడకుండా దాన్ని డిస్మాండిల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి ఎలాంటి కారణాలు లేకుండా దాన్ని ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని అభిజిత్ గారు షేర్ చేస్తూ, మేము ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ను ఇండియాలో నిలిపివేశారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టడం జరిగిందనేది కూడా ఒకసారి 1-2 నిమిషాలు మాట్లాడుకుంటే, కొద్ది రోజుల క్రితం కోర్టు విచారణల సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, సమాజంలో వ్యవస్థపై దాడి చేసే పరాన్న జీవులు ఇప్పటికే చాలా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు నిరుద్యోగ యువత కూడా బొద్దింకలా తయారయ్యి ఉద్యోగాలు లేకుండా ఈ వృత్తిలోకి వస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడైతే ఆయన వ్యాఖ్యలపై నిరసనగా డిజిటల్ పొలిటికల్ స్ట్రాటజీస్గా ఉన్నటువంటి ఈ 30 ఏళ్ళ అభిజిత్ దీప్కే దేశంలో మన గుర్తింపు బొద్దింకల్ లాంటిదే అని తేలిపోయిందంటూ కూడా ఆయన సరదాగా గూగుల్ ఫామ్ని ఆయన పార్టీ ద్వారా, అంటే పార్టీ ప్రకటిస్తామన్నట్టుగా లేకపోతే పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళకి కొద్దిమందికి ఆయన కొన్ని రూల్స్ పెట్టి కూడా దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఇలాంటి రూల్స్ ఉండాలి, లేజీగా ఉండాలి, 24/7 మీరు ఆన్లైన్లో ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ పార్టీకి సంబంధించి 24 గంటల్లోనే లక్షలాది మంది యువత ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. అఖిలేష్ యాదవ్, మహువా మైత్రా, అదేవిధంగా కీర్తి ఆజాద్, మనీష్ సిసోడియా వంటి విపక్ష రాజకీయ నేతలు కూడా ఈ కాక్రోచ్ ఉద్యమానికి డిజిటల్ ప్లాట్ఫామ్పై మద్దతు ప్రకటించడం గమనించదగ్గ విషయం. అయితే ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలో చదువు ముగించుకొని అమెరికాలో ఉన్న అభిజిత్ తాను ఇండియాకు రాగానే ప్రభుత్వం తను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అయితే ఉదయం నుంచి మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు ఉదయం లేవగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫాలోవర్స్ దాదాపు 8 నుంచి 9 మిలియన్ల మధ్యనే ఉన్నారు. అయితే మధ్యాహ్నానికి అది 13 మిలియన్లు అయింది. ఇప్పుడు సాయంత్రానికి అది 15 మిలియన్లు పైగా దాటుతూ ఉంది. ఒక్కోసారి ఈ యువత కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్ అకౌంట్ నిలిపేశారని తెలిసిందో దాని తర్వాత కూడా పెద్ద ఎత్తున దాదాపు 20 లక్షల మంది యువత కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని వారు ఫాలో అవ్వడం జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా హ్యాక్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది అంటూ కూడా ఆయన స్క్రీన్ షాట్ షేర్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ట్రై చేయడం, ఆయనకు మెయిల్ రావడం, సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు హ్యాక్ యువర్ అకౌంట్ అని, లేకపోతే వివిధ రకాలైనటువంటి మెయిల్ రావడం వల్ల వారు కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. సో ప్రభుత్వం మాత్రం ఏదో విధంగా ఆ అకౌంట్ని నిలిపేయాలని చూస్తుందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అయితే యువత మాత్రం తమకంటూ ప్రశ్నించడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మేమందరం కూడా ప్రభుత్వానికి మా బాధలు చెప్పుకోవచ్చు, ప్రభుత్వం దిగి రావాలి, ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో నీట్ సంబంధించినటువంటి పేపర్ లీక్ అయిన దాంట్లో అతన్ని బర్తరఫ్ చేయాలి అంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పార్టీ పెట్టిన తర్వాత కూడా చాలామంది నార్మల్గానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తాం అనుకుంటే వాళ్ళు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగానే ఉంటుందా, లేకపోతే ఇది నిజంగా ప్రజల్లోకి వచ్చి దీన్ని ఒక పార్టీలాగా ప్రారంభిస్తారా, ఏం అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మాత్రం కొద్దిగా ఆలోచనలో పడ్డాయి. కాంగ్రెస్ కూడా పెద్దగా సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి సోషల్ మీడియాని కూడా దాటినటువంటి పరిస్థితి. మొదట బీజేపీని దాటిన తర్వాత మధ్యాహ్నానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కూడా దాటినటువంటి పరిస్థితి. మరి అభిజిత్ దీప్కే గారు చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం మరి ఆయన
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రాగానే మరి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరి ఏం చేస్తారు? ఎందుకంటే గతంలో ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వివిధ రకాలైనటువంటి జైళ్ళకు పంపించడం, తిహార్ జైలుకి చాలామందిని పంపించినటువంటి పరిస్థితి. ఏదైనా మద్యం కేసులో వచ్చి వివిధ రకాలైనటువంటి కేసులో పంపించినటువంటి పరిస్థితి. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉన్నటువంటి నాయకులు అక్కడ పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాను ఒక రాజకీయ ప్లాట్ఫామ్ సెట్ చేయబోతా ఉన్నాడు కాబట్టి అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి విద్యాశాఖ మంత్రిని తక్షణమే ఆయన బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కొంత ముప్పు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ ముప్పును తప్పించేందుకు మరి ఆయన అరెస్ట్ చేస్తారా, వివిధ రకాలైనటువంటి కారణాలు ఏమైనా చూపి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అది కూడా వేచి చూడాల్సింది. ఇట్లాంటి సమయంలో ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితిలో దీప్కే గారు, అభిజిత్ దీప్కే గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి యువకులలో. మరి చూద్దాం నిజంగా ఆయన అరెస్ట్ చేస్తారా, మరి ఆయన ఢిల్లీ ఎప్పుడు వస్తారు, ఢిల్లీ వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.